ఇంకా డే సెకండ్ మనం ఇంకా చాలా విషయాల కొరకు రోషంతోనూ భారంతోనూ ప్రార్థన చేయాల్సి ఉంది. మనం చేసే ప్రతి ప్రార్థనకు దేవుని సన్నిధిలో ఒక విలువ ఉంది, ఒక ఫలాన్ని ఫాస్టింగ్ ప్రేయర్స్ ద్వారా దేవుడు మనకి ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. అందుకే మనం దేవుని తట్టు చూసి ఈ అంశాన్ని మీతో చెప్పినప్పుడు దేవుని తట్టు కనులెత్తి చూసి ఆత్మనేత్రాలతో దేవుని చూస్తూ మనం ప్రార్థన చేయాలి. మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు, దేవుని వైపు మనం చూసినప్పుడు మా బలము కాదు, మా శక్తి కాదు, మా తలంపులు కానే కాదయ్యా, నీవిచ్చినది మాకు ఆశీర్వాదకరమని దేవుని సన్నిధిలో మనం ఏదైనా సరే అడిగి మనం పొందుకున్నప్పుడు, చూడండి, మనం ప్రయాసపడి మనం కష్టపడి పొందుకుంటే తృప్తిగానే ఉంటుంది, కానీ ఖర్చు అయిపోతుంది. కానీ దేవుని వద్ద నుండి వచ్చే చిన్నదైనా పెద్దదైనా మనకి ఆస్తిగా ఐశ్వర్యముగా మన దగ్గర ఉండిపోతుంది. అదే దేవుని యొక్క ఆశీర్వాదము విలువ. కనుక ఇప్పుడు మనం చేయబోతున్న అంశం ఏంటంటే, కోల్పోయిన ఆశీర్వాదాలు తిరిగి ప్రభువు నుండి మళ్ళా మనం పొందుకునేటట్లుగా, దేవుని వద్ద నుండి తిరిగి అవి మనం పొందుకునేటట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవుని వైపు చూస్తూ విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం. గత 2025 సంవత్సరములో అయ్యా, ఇదిగో ఈ 2026 సంవత్సరములో నా తండ్రి ఎక్కడెక్కడ ఏమేమి ఏ రీతులుగా మేము పోగొట్టుకున్నామో అవన్నీ ప్రభువా నీ యొద్ద నుండి తిరిగి మేము పొందుకొనలాగున విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాం. మేము అవి పొందుకోవటానికి నిశ్చయముగా నీ సహాయము మాకు కావాలయ్యా. నీకు స్తోత్రం. నీవు సమకూర్చగలిగిన దేవుడు, నీవు ప్రేమ చూపించుటలో పరిపూర్ణమైనటువంటి దేవుడు నాయన. నీ వలే వేరెవ్వరూ ప్రేమ చూపించలేరు ప్రభువా. నీకు స్తోత్రం స్తోత్రం. మనుషుల ప్రేమ కంటేను మిన్నయైనది నీ ప్రేమ. నిన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా ఐశ్వర్యవంతులుగా ఆశీర్వదిస్తానని మాట చెప్పిన దేవుడవు అయ్యా. మాట ఇచ్చి నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడవు. నిన్నే ప్రేమిస్తున్నాం. గత దినాల్లో మా సొంత జ్ఞానాన్ని ప్రేమించాం, మా ప్రయత్నాలను ప్రేమించాం. మీకంటే ఎక్కువగా మా పనే మాకు ప్రాముఖ్యము అన్నట్లుగా మేము పరుగులెత్తాము నిన్ను విడిచి. అయితే ఉదయకాలమందు ప్రభా నీ ఎదుట నిన్ను చూస్తూ విశ్వాసముతో మమ్మల్ని మేము తగ్గించుకొని కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నాం. అందరూ బిగ్గరగా ప్రార్థన చేయండి. దేవా నన్ను విడిపించండి, రక్షించండి. ఈ విధమైన పరిస్థితులలో నుండి నన్ను ఆదుకోనండి అయ్యా. నీకు స్తోత్రం. ఉన్నత స్థలముల నుండి మాకు సహాయం అందునుగాక, జ్ఞానము మాకు అందునుగాక, ఆలోచన మాకు దొరుకునుగాక నాయన. ప్రభా ఈసారి మీరు చూపించే మార్గంలో మేము నడవాలనుకుంటున్నాం. అయితే ఈసారి మీరు మాకు ఏది ఇవ్వబోతున్నారో అది పొందుకోగలిగిన జ్ఞానము మాకు ఇవ్వండి నాయన. నీవు ప్రేమ గల దేవుడు, పరిపూర్ణముగా ఇచ్చే దేవుడు, నేను ప్రేమించే వారిని ఐశ్వర్యవంతులుగా దీవించే దేవుడు. నీకు స్తోత్రం. గతంలో ఏయో వాటినే నమ్మాము అయ్యా, మా సొంత బలమును నమ్మాము, అందుకే పోగొట్టుకున్నాము. నిన్ను విడిచి తిరిగాము, అందుకే అవమానాన్ని మూటగట్టుకున్నాం నాయన. అయితే ఈసారి రెండంతల తీవ్ర అవమానానికి బదులుగా మాకు దయచేయమని వేడుకొంచున్నాను అయ్యా. కొందరి పురుగులు తినివేసే, అసలు పురుగులు తినివేసే, విడుదలు తినివేసే నాయనా. సంవత్సరంలో పంటను తిరిగి మరలా మీకు ఇచ్చును అన్నట్లుగా తిరిగి మాకు సమస్తమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అయ్యా. మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు, అంతటిని నింపువాడు నాయనా. పరలోకములో నుండి నీ కుమారుణ్ణి మాకు అనుగ్రహించావు ప్రభువా. నీకు స్తోత్రం. సమస్తమును మాకెందుకు అనుగ్రహింపవు? నీకు యోగ్యముగా మీ కన్నులకు అయ్యా శ్రేష్టముగా మేము నడుచుకున్నప్పుడు, యథార్థముగా నడుచుకున్నప్పుడు, మీ ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నప్పుడు మీరు తప్పక మాకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు. సమస్తమును మాకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు. ఇదిగో ఇప్పుడే ఉన్నత స్థలముల మీద నుండి మాకు ఆజ్ఞ వినిపించబోతున్నందుకు స్తోత్రం. కావలసిన ఉద్యోగ అవకాశాలు, కోల్పోయిన
సమస్యలు, కోల్పోయినటువంటి జాబ్ కావచ్చు, కోల్పోయిన సమయం, జీవితము, కోల్పోయిన సంతోషం, కుటుంబ ఆనందములు, ఏదైనా కావచ్చు, అన్ని తిరిగి మరలా సమకూర్చబడును గాక. నీ ఆజ్ఞ వలన ప్రతి కార్యములు త్వరపరచబడును గాక. నీకు స్తోత్రం. మేము ఫలాన్ని చూడబోతున్నాం ఈ 7 days ఫాస్టింగ్ ప్రేయర్ లో. ఈ సెకండ్ డే నైనా మేము శ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడే ఒక బలమైన సూచన పొందుకుందుము గాక. మాకు అది అలాగే జరుగును గాక. ఈ కరుణ కటాక్షములను మాపై చూపండి నాయన. ఇదిగో పాత జీవితం అంతయు ఇక్కడ విడిచిపెడుతున్నాం. మమ్మల్ని మీరు తగ్గించుకొని మీ దృష్టికి అనుకూలంగా ఇక మీరు నడుచుకుంటాం. మాకు ఉన్నత అవకాశాలు, ఉన్నతమైన ద్వారాలు తెరవండి. ఉన్నత స్థలముల మీద నుండి మాకు రావాల్సిన దీవెనంతయు మా మీద ప్రాప్తించును గాక. నూతన దీవెన, నూతన ఆశీర్వాదములు ప్రతి వారి తలల మీద ఉండును గాక. పరిశుద్ధాత్ముడా ఇప్పుడే మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ సమయంలోనే ప్రతి ఆశీర్వాదము తలుపులు తెరవబడాలని ప్రార్థిస్తున్నాము. ఇక్కడ ఈ స్థలంలో అనేకులు ఇప్పుడే బలమైన సూచనలు పొందుకొని తిరిగి వెళ్ళుదురుగాక. ఈ రెండవ దినం కూడిక ముగించబడే లోపే ప్రతి వారి పట్ల నూతనమైన బలమైన కార్యములు చేయండి నాయన. ఎన్నడూ వినని కార్యములు, ఎన్నడూ చూడని కార్యములు ఈ పరిచర్యలో, ఈ సంఘములో పాలు పొందిన ప్రతి బిడ్డ జీవితములో మీరు ఎప్పటికీ కూడా జరిగిస్తా ఉన్నామని ప్రార్థిస్తున్నాము. నీకు స్తోత్రం. ప్రతి వారి కన్నీళ్లు, అంగలాపు, రోదన చూడమని వేడుకొనుచున్నాము. ఇక సకల సమృద్ధిని దయచేయండి. సమస్త విషయాలు సమృద్ధిని దయచేయండి ప్రభు.